హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కైరా ఫ్యాషన్ యాక్సెసరీస్. దిస్ ఇస్ దీపా. ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, సో మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తుంది. సో రియలీ సారీ అండి, అస్సలు వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను. యాక్చువల్లీ వాయిస్ ప్రాబ్లం కొద్దిగా, అంటే ఇంకా కోల్డ్ పూర్తిగా తగ్గలేదు. సో నాట్ ఏబుల్ టు స్పీక్. అలాగే దివాళీకి ఫుల్ ఆర్డర్స్ అండి. సో నా టార్గెట్ ఏంటంటే దివాళీ లోపల అన్నీ డిస్పాచ్ చేసేద్దామని చెప్పి, సో ఆల్మోస్ట్ లేట్ నైట్ వరకు ఎక్స్టెండ్ చేసి వర్కౌట్ చేస్తున్నాను. సో ఈవెన్ ఆల్దో ఐఎమ్ ట్రయింగ్ ఫర్ వర్కర్ యాజ్ వెల్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ సపోర్ట్ ఫర్ వర్కర్ యాజ్ వెల్. సో అది కూడా ఒక ప్రాబ్లం అయింది. సో ఆర్డర్స్ ఏంటంటే బల్క్ ఆర్డర్ ఒకే టైంకి వస్తున్నాయి పోతున్నాయి. సో బట్ వర్కర్స్ లేరు, ఎవరు లేరు. అట్ ఎ టైం అన్నీ సింగిల్గా డిస్పాచ్ చేయాలండి. సో అందువల్ల కొంచెం కోఆపరేట్ చేయండి. వన్ డే అటు ఇటు అవుతుందండి ఆర్డర్స్ అన్నాక. బట్ మీరేంటంటే తొందర పెడుతున్నారు. ఈరోజు ఆర్డర్ చేసి మేడం నాకు డిస్పాచ్ చేశారా లేదంటే, ప్లీజ్ అండి అండర్స్టాండ్, ఇట్స్ అ మేకింగ్. వర్కర్స్ ఉంటే ఏమంటే ఒక్క ఐటమ్ అయితే డిస్పాచ్ చేసేదానికి చాలా ఐటమ్ అండి, చాలా అంటే పర్ డే 30 to 40 పార్సల్స్ అయిపోతున్నాయి. అండ్ అన్నీ హ్యాండ్మేడే చేయాలి. రెడీమేడ్ అయితే ఇమీడియట్లీ నేను డిస్పాచ్ చేస్తానండి, లేట్ చేయను. బట్ మేకింగ్ అంటే డెఫినెట్లీ టైం టేక్. సో ప్లీజ్ కోఆపరేట్ ఎవ్రీవన్. మీరు ఈరోజు ఆర్డర్ ప్లేస్ చేశారంటే ఆఫ్టర్ 3 PM ఆర్ 4 PM డిస్పాచ్, అంటే ఏదైనా ఆర్డర్, సపోజ్ మీకు ఏదైనా ఆర్డర్ బుక్ చేసుకుంటున్నారు, 3 తర్వాత ఏదైనా ఐటమ్ బుక్ అయిందంటే అది నెక్స్ట్ డేనే క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను సేమ్ డే డిస్పాచ్ చేయడానికి, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే మేకింగ్ అవుతుంది, ఆ నెక్స్ట్ డే డిస్పాచ్. సపోజ్ ఈరోజు ట్యూస్డే, ఈరోజు మీరు బుక్ చేశారు ఏదైనా ఐటమ్ అంటే ఆఫ్టర్ 3 PM ఏదైనా ఐటమ్ బుక్ చేశారు అంటే వెడ్నెస్డే మేకింగ్ అవుతుంది, థర్స్డే డిస్పాచ్ అవుతుంది. అండ్ ఇన్ బిట్వీన్ ఏదైనా హాలిడే ఉన్నా అక్కడ 1 day స్కిప్ అవుతుందండి. ఎందుకంటే హాలిడే అంటే డెఫినెట్లీ వర్కింగ్ కొరియర్ ఆఫీసెస్ ఉండవు. సో అట్ ద సేమ్ టైం మేకింగ్కి టైం తీసుకుంటున్నాను. సో ప్లీజ్ కోఆపరేట్. ఈరోజు 3కి ఆర్డర్ ఇచ్చి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ కూడా అడుగుతున్నారు ట్రాకింగ్ అని. ఎలా అండి పాసిబుల్, మీరు చెప్పండి. సండే రోజు ఎవరు డిస్పాచ్ చేస్తారండి? సాటర్డే ఆర్డర్ ఇచ్చి సండే అడుగుతున్నారు. సో కైండ్లీ కోఆపరేట్. అలాంటి క్వశ్చన్స్, ఎంక్వైరీస్ వస్తే సిల్లీ రీజన్గా అనిపిస్తుంది. అంటే 500 అయినో అండి, 400 300 మీది అమౌంటే, ఐ టోటలీ అగ్రీ. బట్ మీరు అమౌంట్ పే చేస్తున్నప్పుడు నన్ను ట్రస్ట్ చేసే కదా పే చేస్తున్నారు. సో ఆ ట్రస్ట్ అనేది నేను ఎప్పటికీ పోగొట్టను. సో ఇఫ్ యు ఆర్ really trusted on my products, on me, then only pay and take your order, place your order. Okay, so please don't do that. What is my track? Definitely, and it's take time. It's a festival time అంటే ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో డిలే అవుతుందండి. కొన్ని ప్లేసెస్లో లోకల్ అయినా కూడా 1 week 1.5 week అయిపోతుందండి. సో యూ ఇమాజిన్. సో మ్యామ్ ప్లీజ్, పేషెన్స్ అనేది కంపల్సరీ. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఐఎమ్ రిప్లయింగ్ వెరీ పొలైట్లీ, దెన్ యూ హ్యావ్ టు కోఆపరేట్ మీ. ఇఫ్ ఐఎమ్ మిస్సింగ్ ఎనీ ఐటమ్, డెఫినెట్లీ ఐ విల్ టేక్ కేర్. ఐ విల్ సెడ్, ఇన్ఫ్యాక్ట్ చాలా ఐటెంలో ఒక 2-3 ఐటమ్స్ అటు ఇటు అయితే నేను డెఫినెట్లీ వాళ్ళకి చెప్పాను కంపన్సేషన్ ఇస్తాను అని చెప్పి. సో అట్ ద సేమ్ టైం మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఒకే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడిగినా నా ఆన్సర్ అయితే అదే ఉంటుంది. అదొకటి కోఆపరేట్ చేయండి. ప్లస్ ఈరోజు నేను జడావో కలెక్షన్స్ చూపిస్తున్నాను. అంటే లాస్ట్ కుందన్ జ్యువెలరీ పెట్టాను కదండి, ఇట్ వాజ్ అ వెరీ హిటెస్ట్ కలెక్షన్ ఫర్ మీ. ఐ డిడెంట్ ఎక్స్పెక్టెడ్ ఇంత మంచిగా రెస్పాన్స్ వస్తుంది అని చెప్పి. ట్రస్ట్ మీ, ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ లేదండి, అందులో అన్నీ చాలా బాగా హిట్ అయ్యాయి. ఈవెన్ రిపీటెడ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో కొన్ని అయితే రీస్టోర్ పాసిబుల్ అయినట్టు వరకు నేను చేశాను, మిగతా అయితే పాసిబుల్ అస్సలు కాలేదండి. సో ఈరోజు కలెక్షన్స్లో కూడా తొందరగా లేట్ చేయకుండా చూపించేస్తాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఆల్ ద జ్యువెలరీ. దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. మీకు ఏ క్వైరీ ఉన్నా ఈ వాట్సాప్ నెంబర్కి పింక్ చేయండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో నేను పెడతాను డీటెయిల్స్. సో డిస్క్రిప్షన్ డీటెయిల్స్ మటుకు మిస్ అవ్వకుండా ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్ అయితే చెక్ చేసుకోండి. యు ఆర్ ప్లేసింగ్ ఆర్డర్, వన్స్ యూ రిసీవ్ ద ప్రోడక్ట్, డోంట్ ఫర్గెట్ దట్ యూ హ్యావ్ టు మేక్ అ కంప్లీట్ ఓపెనింగ్ వీడియో. సో ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ఎనీథింగ్ వీ కెన్ చెక్అవుట్. ఓకే, సో ఈరోజు కలెక్షన్స్లో ఒక బ్యూటిఫుల్ ఐటమ్ చూపిస్తున్నారండి. సో దిస్ ఇస్ మై దివాళీ ఆఫర్ అనుకోవచ్చు మీరు. సో చాలా బ్యూటిఫుల్ సెట్. ఒక్క సెకండ్, సూపర్ ప్రెటీగా ఉందండి, చూడండి ఎంత బాగుందో. సో యాక్చువల్లీ గోల్డ్ కంటే డెఫినెట్లీ
ఈ జడావ్ జ్యువెలరీ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఏ శారీకైనా మీరు పర్టికులర్ ఈ సిల్క్ అనే కాదు, ట్రెండీ పార్టీ వేర్ శారీస్ అయినా ఏ శారీస్కైనా ఇది సూపర్బ్గా ఉంటుందండి. సూపర్బ్ అంటే సూపర్బ్, ట్రస్ట్ మీ. మీరు ఎలాంటి చీర కట్టుకున్నా, బోట్ నెక్ అయినా ఎలాంటి చీర అయినా ఇది ఈ జ్యువెలరీ అనేది ఆల్వేస్ ట్రెండింగ్ అండి. సో ఎవరైనా ఆల్రెడీ ట్రై చేశారంటే డెఫినెట్లీ దే నో ద వాల్యూ ఆఫ్ దిస్ జ్యువెలరీ. సో ఇది ఎంత ప్రెటీ, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో స్టోన్స్ అన్నది, స్టోన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కటింగ్ ఇచ్చి, ఇట్స్ అ మూన్ షేప్. ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగా చౌకి కవర్ అయిపోతుందంటే, ఫుల్ ఇయర్ రింగ్కి అంటే మనం ఇలా పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బాగుంటుందండి. సో దిస్ ఇస్ చోకర్ టైప్, కొంచెం కిందకి వస్తుంది. అప్ టు నెక్ కాకుండా బ్యాక్ సైడ్ రింగ్ ఆప్షన్ వచ్చేసాయి. సో రింగ్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అ వన్. సో ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ అండి. అస్సలు మన దగ్గర నేను ఎక్కువ పీసెస్గా లేవు, నేను ఆల్రెడీ చెక్ చేశాను. సో అస్సలు స్టాక్ అయితే లేదండి. దిస్ ఇస్ అ బెస్ట్ ఆఫర్. ఓన్లీ 1700 అండి. ఇంత తక్కువ ప్రైస్కి ఈ సెట్ అయితే వస్తుందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ సెట్ ఇట్ ఇస్. ఓన్లీ ఫర్ 1700 యు ఆర్ గెటింగ్. అండ్ మోర్ ఎవర్ ది స్టోన్స్ చూడండి, గ్రీన్ కలర్ అండ్ రూబీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. సో ఈ చైన్ రిమూవబుల్ కాదండి, ఇట్స్ కంప్లీట్లీ స్టిక్ టు ద పెండెంట్. సో ఇప్పుడు వచ్చే కలెక్షన్స్లో మనకి ఏంటంటే చైన్ రిమూవబుల్గా వస్తుంది. అగైన్ మనం రిమూవ్ చేయలేము, ఇక్కడ వచ్చి లాక్స్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనం రిమూవ్ కూడా పాసిబుల్ అనేది కాదండి. సో హౌ ప్రెటీ ఇట్ ఈస్, ఎంత బ్యూటిఫుల్లో చూడండి. నేను క్లోజప్లో చూపిస్తున్నా. సో ఆ స్టోన్స్ అన్నది ఎంత బాగా లోపల దాకా వెళ్ళి ఫిక్స్ అయిపోయాయో. అండ్ దిస్ ఇస్ ద స్టడ్స్, ఎంత బ్యూటిఫుల్లో చూడండి. సో కింద వచ్చేసరికి ఆవేజా బీట్స్ అంటాం కదా. సో దిస్ ఇస్ ఇట్స్ నాట్ అ ఒరిజినల్ బీట్స్ అండి, ఇవి డై బీట్స్. నేను ఏదైనా క్లియర్గా చెప్తాను. సో ఇవి డై బీట్స్, ఒరిజినల్కి మీరు రిప్లేస్ చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ అయిపోతుందండి. సో ఇది వీటికి మ్యాచింగ్ అయ్యేలాగా ఇలా పెట్టేశారనమాట. సో ప్రెటీ సైడ్స్ మూవల్ వచ్చి చాలా బాగుంటుందండి. నెక్కి వేసుకున్న చాలా బాగుంటుంది. సో ఎవరైనా కావాలి అనుకుంటున్నారు అంటే ఓన్లీ 1700. టేక్ అ స్క్రీన్ షాట్ లైక్ దిస్ ఓన్లీ అండ్ సెండ్ ఇట్ టు మీ. స్క్రీన్ షాట్ లేనిదే నేను యాక్సెప్ట్ చేయనండి. ఈ ప్రైస్ డీటెయిల్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే. సో బ్యూటిఫుల్ సెట్ అండి, అస్సలు మిస్ అవ్వకండి. సో వన్ మోర్ ఐటమ్ నేను చూపిస్తున్నాను. దిస్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్. యాక్చువల్లీ స్టాక్ అస్సలు నేను అప్లోడ్ చేద్దాము అనుకునే ముందే వెళ్ళిపోతున్నాయండి, ఎందుకంటే అపార్ట్మెంట్లో చాలామంది లైక్ చేశారు ఈ జ్యువెలరీని. సో చూస్తున్నారు, డెఫినెట్లీ చూసి లైక్ చేయగానే తీసుకెళ్ళిపోతున్నారు. సో అందువల్ల నేను ఎక్కువ రీస్టోర్ అనేది చేయలేకపోతున్నానండి. సో మళ్ళీ రీస్టోర్ చేద్దామంటే అక్కడ వెండర్ దగ్గర కూడా స్టాక్ దొరకటం లేదు, అలా ఉన్నాయి. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దిస్ ఇస్ పీకాక్ పెండెంట్. ఎంత అంటే ఎలిగెంట్గా ఉందంటే చాలా సింపుల్ అండ్ మనము వేసుకున్నామంటే సింపుల్గా హైలైట్ అవుతుంది. మీది ఏదైనా డ్రెస్ పైకైనా, సింపుల్ శారీస్ పైన చాలా బాగుంటుందండి. సో దిస్ ఇస్ కాస్ట్ వచ్చేసరికి 2300 అండి. 2300. సో చాలా ప్రెటీ అండి. ఇది కాస్ట్ ఇంత ఎందుకు ఉంది అంటారా మీరు? ఈ పెండెంట్లో ఉంది కదండి, పెండెంట్లో రూబీ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఆ రూబీ స్టోన్స్ వల్ల కాస్ట్ పెరిగిపోతుంది. అండ్ దిస్ ఇస్ సైడ్లో గోల్డ్ బాల్స్ అన్నీ. సో సూపర్ ప్రెటీగా ఉంటుందండి ఇది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను చూడండి, ఈ చీర ఉంది కదా నేను వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ చీరకి ఇలా సెట్ మ్యాచింగ్ చేసుకుంటూ తీసుకున్నాను అనమాట. సో ఇలా మ్యాచింగ్ చేసుకుంటే ఏ చీరకైనా, అంటే పర్టికులర్లీ ఈ చీరకి అంటూ అలా ఏం లేదు. సో ఐఎమ్ టెల్లింగ్కి ఇలాంటి పెండెంట్స్ మనం ఏ చీరకైనా వేసుకుంటే చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. అండ్ మనకు చైన్ చూడండి, అచ్చం గోల్డ్లో ఎలా ఉంటుందో సేమ్ అదే. సో ఆ థిక్నెస్ చూడండి ఎంత బాగుందో. ఇది పెండెంట్ రిమూవబుల్ కాదండి, ఒకసారి నేను ట్రై చేస్తాను రిమూవబుల్ అవుతుందా లేదా అన్నది. సో దట్ మీరు ఒకే పెండెంట్గా తీసుకొని చేంజ్ చేసుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే చూడొచ్చు కదా మనము. సో ఇది రిమూవబుల్ కాదండి, చూడండి ఫిక్స్ అయిపోయింది. సో మనం ఇలా ప్రెస్ చేసే కొద్దికి మళ్ళీ రింగ్ పాడైపోతుందండి, ఎక్కువ పాసిబుల్ కాదు. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫిక్స్డ్. ఓకే. సో మనం తీసుకుంటే చైన్ కూడానే తీసుకోవాలండి. సో కంప్లీట్లీ 2300 కాస్ట్ వచ్చేసరికి సూపర్ ప్రెటీ అండి, చాలా బాగుంటుంది.
స్టోన్స్ చూడండి ఎంత అంటే ఈ స్టోన్స్ గ్రిప్పింగ్ చూడండి ఎంత నీట్గా బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ గ్రిప్పింగ్ వల్ల కాస్ట్ అనేది ఉంటుందండి స్టోన్స్కి. సో సో దిస్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ అండి, గోల్డ్ బాల్స్తో వచ్చేసి చాలా బాగుంది చూడండి. సో దిస్ ఈజ్ ఓన్లీ 2300 కాస్ట్ వచ్చేసరికి. ఓకే, సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ టేక్ అండి. సో దిస్ ఈజ్ వన్. సో వన్ మోర్ ఐటమ్ ఇస్ దేర్, ఐ విల్ షో యూ. సో అంటే సెట్స్ ఎంత బాగున్నాయంటే అసలు ఐటమ్ చూడగానే ఓకే దిస్ ఈస్ ద సెట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. సో ఇది వన్ మోర్ ప్రెటీ సెట్ అండి. సో ఐ నో ఆల్ ద చైన్స్ ఆర్ బ్యూటిఫుల్. మీరు ఇన్ కేస్ చైన్ కాదు దీన్ని మోడిఫికేషన్ చేయించుకోవాలన్నా మనం చేయించుకోవచ్చు, కానీ మోడిఫికేషన్ ఎలా కావాలి ఏంటి అన్నది నేను చూడాలండి. సో యాక్చువల్లీ దీంట్లో ఏదో పిన్ ఉండేట్టుగా ఉంది, ఒక్క సెకండ్. ఇదేంటంటే పాలిష్ అయ్యి వస్తాయి కదండి. సో పాలిష్ అయ్యేటప్పుడు వాళ్ళు హోల్డ్ చేస్తారు గ్రిప్పింగ్ అని చెప్పి. సో గ్రిప్పింగ్ టైంలో అవి స్టక్ అవుతాయి. ఓకే, ఇలా పెడుతున్నాను, మీరు తీసుకోండి. ఎంత బ్యూటిఫుల్ పెండెంటో చూడండి. ఈ పెండెంట్లో స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్లీ రూబీ స్టోన్స్ వచ్చేసాయి. రూబీ స్టోన్స్ కొంచెం సైజ్ వైజ్ అండి, నేను ఇది వరకు వీడియోలో కూడా చెప్పాను. కాస్ట్ ఎందుకు ఇంత హై అంటారంటే ఆ స్టోన్ సైజుని బట్టి, ఆ స్టోన్ ఎంత స్మాల్ టు బిగ్ అంటే వాటి కాస్ట్ అలానే ఎస్టిమేట్ అవుతుందండి. స్పెషల్లీ రూబీ అంటే కాస్ట్ ఎక్కువైపోతుందండి. ఆ రూబీ స్టోన్స్ వల్ల దాని పెండెంట్కి లుక్ వేరే వస్తుంది, పైగా కాస్ట్ అనేది పెరుగుతుంది. అండ్ దిస్ ఇస్ సీ దిస్ ఎంత అంటే ఈ బ్రాడ్నెస్ చూస్తున్నారా, ఈ థిక్నెస్ లోపల అంతా బేస్లో బ్యాక్ సైడ్ అంతా హెవీగా ఉంటుందండి పెండెంట్ కూడా. సో కుందన్స్లో ప్రాపర్గా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చి ద బ్యూటిఫుల్ డిజైన్ అండి. ఇట్ ఇస్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ అండ్ ద కాస్ట్ వచ్చేసరికి 2600 అండి. సచ్ అ ప్రెటీ సెట్ 2600. మీకు ఇంత రీజనబుల్ ప్రైజెస్లో ఇంత మంచిగా వస్తుంది అని అంటే వై యూ విల్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఐటమ్, యూ టెల్ మీ. సో రీజనబుల్ ప్రైజెస్ అంటే డెఫినెట్లీ వెయిట్ చేయకండి. మీరు ఇలాంటి ఐటమ్ వెయిట్ చేశారంటే మళ్ళీ రాదు. సో ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ద ఐటమ్ డెఫినెట్లీ యూ షుడ్ గో హెడ్. సో బ్యూటిఫుల్ అండి. స్క్రీన్ షాట్ మాత్రం విత్ ప్రైస్ తీసుకోండి. సో ఈజీ టు ఫర్ మీ యాజ్ వెల్ టు చెక్ ద ప్రైస్, బికాజ్ యూనో వన్ ప్రోడక్ట్ అయితే ఓకే ఐ కెన్ రిమెంబర్, బట్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, అట్ ఎ టైం ఏంటంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ప్రొడక్ట్స్లో. సో ప్లీజ్ టేక్ కేర్. దిస్ ఇస్ వన్ చాలా బ్యూటిఫుల్ అండి. చాలా అంటే నేనై సెల్లింగ్ పర్పస్లో కాదు, జస్ట్ చెప్తున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఐటమ్ విచ్ ఐ లైక్ పెండెంట్ వైజ్. ఇట్స్ లైక్ రాణి హారం ఉంటుంది కదా, రాణి హారంలో మనం హెవీ అయిపోతుందంటే సింపుల్గా చూస్తున్నామంటే దిస్ ఇస్ ద వన్ పీస్ అండి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఆ రాయల్ లుక్, చాలా బాగుంటుందండి. సో వెయిట్ కూడా చాలా ఉంది. సో దిస్ ఇస్ వన్ అండి. కాస్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి. దిస్ ఇస్ యూనో స్టడ్స్ అండి యాక్చువల్లీ. సో నవరత్న స్టడ్స్ అంటారు కదా, సో సిమిలర్. ఎంత బాగున్నాయో చూడండి, బుజ్జి బుజ్జిగా, అంటే మరీ బుజ్జి కాదు మరీ బిగ్ కాదు, మీడియం సైజ్ యాక్చువల్లీ. ఇవేంటంటే మనం గోల్డ్లో ఏ స్టోన్స్ అయితే నవరత్న చేపిస్తాం కదండి, క్యారెట్ వైజ్ చేపిస్తాం కదా, అవి ఇవి. సో అవి కంప్లీట్లీ అదే స్టోన్స్ అండి. ఆ స్టోన్స్తోనే, కాకపోతే అందులో ఏంటంటే ల్యాబ్ టెస్ట్ చేయించాము, టెస్టిఫైడ్ అని చెప్పి కార్డులు అది ఇది ఇస్తారు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఇక్కడ అదంతా ఏం లేదు కాబట్టి సో కాస్ట్ వచ్చేసరికి 1050 అండి. 1050 కింద నేను రైస్ బౌల్స్ ఇచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను క్లోజ్అప్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ స్క్రూ వస్తుందండి చూడండి, అండ్ స్టోన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో కంప్లీట్ ఫినిషింగ్ అయ్యి అది మొత్తం స్టిక్ ఆన్ చేసి మళ్ళీ దీనికి రీపాలిష్ అవుతుందండి. దిస్ ఇస్ కంప్లీట్లీ బ్యూటిఫుల్ అండి, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ స్క్రూ, బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది. సో ఇలాంటి స్టడ్స్ మీరు కనుక ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారంటే దిస్ ఇస్ అ టైమ్ టు బుక్. అండ్ ద కాస్ట్ వచ్చేసరికి 1050 ఫ్రీ షిప్పింగ్ అండి. అబవ్ 500 ఏ ఐటమ్ అయినా ఫ్రీ షిప్పింగ్ కదా. సో 1050. సో చాలా బాగుంటుందండి, బ్యూటిఫుల్ ఐటమ్. సో సచ్ ఐటమ్స్ యూ షుడ్ నాట్ మిస్. సో ఇట్స్ అ మల్టీ. ఎంత బాగుందో చూడండి. యాక్చువల్లీ వాయిస్ అస్సలు రావటం లేదండి, నేను ట్రై చేసా, ఈరోజు కూడా పాసిబుల్ కాదేమో అనుకున్నా, బట్ సమ్హౌ ఐఎమ్ ట్రైయింగ్. సో నేను ఎక్కువ ఐటమ్స్ చూపించలేకపోతాను, రియల్లీ సారీ ఫర్ దట్.
నేను లైవ్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటే బట్ నా వాయిస్ వల్ల నేను అస్సలు రాలేకపోతున్నా. సో దిస్ ఇస్ వన్ ఐటమ్ అండి, 1050. ఓకే, సో ఎక్కువ డిస్క్రైబ్ కూడా చేయలేకపోతున్నాను, రియలీ సారీ ఫర్ దాట్. వన్ మోర్ ఐటమ్ అండి. సో దిస్ ఇస్ నేను ఆల్రెడీ వాట్సాప్ స్టేటస్లో పెట్టాను, మీరు చూసే ఉంటారు వాట్సాప్ స్టేటస్లో. సో ఇందులో అయితే మన దగ్గర చాలా లిమిటెడ్ ఉన్నాయి, బట్ లిమిటెడ్ అంటే 3 పీసెస్ అలా 3-4 పీసెస్ ఉన్నాయండి, 4 ఉన్నాయండి కంప్లీట్గా. సో దిస్ ఇస్ ఎంత బ్యూటిఫుల్ చూడండి. నేను ఇందులో ఈ ప్యాటర్న్ కాకుండా ఇంకా 2-3 ప్యాటర్న్స్ యాక్చువల్లీ నేను వెండర్కి చెప్పాను చేయమని చెప్పి. సో ఈవెన్ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, ఒకవేళ వచ్చిందంటే ఆఫ్టర్ దివాళీయే వస్తాయండి, ఇప్పుడైతే రాదు. బట్ దిస్ ఇస్ ఎవరైనా లక్ష్మి, గాడెస్ లక్ష్మీలో చూస్తున్నారు అంటే సూపర్ ప్రెటీ ఐటమ్ అండి. సో చూడండి, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ రోప్లో వచ్చింది, బ్లాక్ రోప్ వచ్చేసింది. ఈ రోప్ కూడా హ్యాండ్మేడ్ అండి, ఇది కంప్లీట్లీ హ్యాండ్మేడ్, ఫిక్స్ అయిపోతుంది. చూడండి ఇక్కడ గ్లూ పెట్టేశారు. సో మ్యాంగో చామ్స్, మనం జనరలీ మ్యాంగో చామ్స్ అంటే ఎలా ఆ రేంజ్లో చూసాం కదండి, నేను పెట్టాను పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్. కానీ ఇదేంటంటే కంప్లీట్లీ జడే జ్యువెలరీలో వచ్చింది. సో దీనికి స్ట్రాంగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ దిస్ ఇస్ వెరీ క్యూట్ అండి, చాలా బాగుంది. దిస్ ఇస్ లోటస్లో చామ్స్ వచ్చాయి. సో లోటస్లో 5 ఇలా వచ్చాయి. ఇవి మనం సపరేట్గా తీసుకున్న చాలా కాస్ట్ అనేది ఉంటుందండి. సో సూపర్గా ఉంది, ఇది చూడండి ఎంత బాగుందో. సో దీని కాస్ట్ వచ్చేసరికి, సో ఇలా పెడుతున్నాను చూసుకోండి, బాగుంది కదా. సో దీని కాస్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను. ఆన్లైన్లో మనం కొనుక్కుంటే 3000 అరౌండ్ ఉన్నాయి, ఇంకా చాలా ప్రైజెస్ అయితే చాలా డిఫరెంట్ వేరియేషన్లో ఉన్నాయండి. ఇక్కడ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ 2650. సచ్ అ బ్యూటిఫుల్ ఐటమ్ అండి, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఓన్లీ 4 పీసెస్ ఆర్ లెఫ్ట్. ఆల్రెడీ నేను మొత్తం 7 తెప్పించాను, 7లో 4 లెఫ్ట్ అండి. సో సూపర్ ప్రెటీగా ఉంది. అంటే నేను పోస్ట్ చేయకముందే నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ తీసుకున్నాను. సో ప్రీ బుకింగ్లో 3 ఆర్డర్స్ ఆల్రెడీ డిస్పాచ్ కూడా అయిపోయిందండి. సూపర్ ప్రెటీగా ఉంది, అంటే నెక్కి వేసుకుంటే ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇది అని చెప్పి, సింపుల్ అండ్ సోబర్. సో ఎలాంటి శారీస్కి బాగుంటుందంటే జడే జ్యువెలరీస్ అనేది ఏ శారీ మీదకైనా బాగుంటుందండి. పర్టికులర్లీ ఈ శారీ అనే కాదు, ఏ శారీకైనా బాగుంటుంది. ఎస్పెషలీ శారీస్కి అయితేనే బెస్ట్ అవుట్ఫిట్ అండి. అండ్ డ్రెస్సెస్కి అంటారా, డ్రెస్సెస్కి అయితే ఇయర్ రింగ్స్ యూ కెన్ గో ఫర్ బ్లైండ్లీ. ఓకే అండి, సో ఐఎమ్ మూవింగ్ టు అనదర్ వన్. సో మిస్ అవ్వకండి, ఇలాంటి పీసెస్ మళ్ళీ మనకు దొరకదు. ఓకే, now I will show you the earrings, one more beautiful item. సో ఈరోజు అన్నీ బ్యూటిఫుల్లే, చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్క సెకండ్ అండి చూపించలేదు సార్. యాక్చువల్లీ ఏంటంటే ఓకే, సో దిస్ ఇస్ ఇయర్ రింగ్స్ అండి, బాగున్నాయి కదా, ఫ్లవర్తో వచ్చి చాలా అండి. అసలు నేనైతే బుకింగ్ చేసేటప్పుడే వావ్ అనేసి పెట్టేశాను. సో వెంటనే బుక్ చేసేసానండి. సో మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఇలాంటి ఐటమ్ మళ్ళీ రావు. సో చాలా బాగున్నాయండి, దిస్ ఇస్ సూపర్ ప్రెటీ, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. సో బ్యాక్ వచ్చేసరికి ఇలా స్క్రూ ఉందండి, స్క్రూ ఉంది, సూపర్గా ఉన్నాయి చాలా. అంటే నేను 1 by 1 చూపిస్తేనే బెస్ట్ అండి, అంటే అన్ని కలర్స్ అన్నీ సేమే ఉన్నాయి స్టడ్స్ మన దగ్గర. సో ఈ మువ్వలు ఉన్నాయి కదండి, ఈ మువ్వలు ఏంటంటే జనరలీ నేను చేసింది అయితే వేరే సైజులో ఉంటుంది. ఇది మైక్రో సైజ్ 1mm సైజ్ అండి. 1mm సైజులో డైరెక్ట్గా రింగ్కి పెట్టి చుట్టారు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, సూపర్ క్యూట్. అండ్ కింద వచ్చేసి ఇది మొనాలిసా బీడ్ అండి, మొనాలిసా బీడ్ వేశారు. అండ్ సూపర్గా ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుందండి. సో దిస్ ఇస్ స్క్రూ బ్యాక్, కంప్లీట్లీ స్క్రూ బ్యాక్ అండి. సో ఇదేంటంటే ఇయర్ని హోల్డ్ చేసేదానికి అనమాట, ఇలా ఇస్తారనమాట. చాలా బాగుందండి, సూపర్ ఎలిగెంట్గా చాలా బాగుంది, ఐ లైక్ డెట్. సో వెయిట్ కూడా ఉందండి, వెయిట్ కుందన్ జ్యువెలరీ అంటాం కదా, కుందన్ అంటే వెయిట్ డెఫినెట్లీ ఉంటుందండి. సో వెయిట్ అనేది అయితే ఉంటుంది, ఎందుకంటే ఆ బేస్ అనేది వీళ్ళు ఫామ్ చేస్తారు కదా, ఆ బేస్ కోసం అనేది వెయిట్ ఉంటుంది.
సో కాస్ట్ వచ్చేసరికి 1550 అండి. సో చాలా బాగుంటుంది. సూపర్ ప్రెటీ అంటే సూపర్ ప్రెటీ. ఎంత బాగుందంటే అంత బాగుందండి. సో కాస్ట్ ఓన్లీ 1550 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో అస్సలు మిస్ అవ్వకండి. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఐటమ్ విచ్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ ఐటమ్ అండ్ ఐ కెన్ షో. ఆల్మోస్ట్ 3-4 డేస్ అయిందండి, బట్ నేను ట్రై చేస్తుంటే నా వాయిస్ క్లియర్ అవ్వడానికే టైం పట్టింది. ఎల్స్ ఐ షోడ్ యూ బిఫోర్ ఇట్ సెల్ఫ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఐటమ్. ఓకే, సో ఈ ఐటమ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఏది మిస్ అయినా మిస్ అవ్వకపోయినా. సో ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ప్రెటీ అండి. నెగోషియేషన్ అంటూ ఏం లేదండి. సో డైరెక్ట్ ప్రైజెసే నేను మెన్షన్ చేస్తున్నాను. మార్కెట్లో ది బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాను కాబట్టి మీరు నెగోషియేషన్ అవసరమే లేదు. అసలు ఆ పరిస్థితి అయితే తెచ్చుకోకండి ప్లీజ్. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఐటమ్. నా లాస్ట్ టైం నేను వీడియోలో జడేవులో చూపించానండి. చాలామంది అడిగారు, నేను వాళ్ళకి తెప్పించి కూడా డిస్పాచ్ చేసేసాను. సో చాలా షైలా మ్యామ్కి అండ్ దిస్ రజనీ మ్యామ్కి అందరికీ పంపించాను. అండ్ 1 more రీసెలర్స్ కూడా పంపించాను. సో దిస్ ఇస్ ఓన్లీ 1 లెఫ్ట్ అండి. ఒక్కటే లాస్ట్ పీస్ లెఫ్ట్. సో మీకు ఎవరైనా నచ్చింది అనుకుంటే తీసుకోండి. దిస్ ఇస్ సూపర్ ప్రెటీ ఐటమ్. ఒకే ఒక పీస్ లెఫ్ట్ అండి. లాస్ట్ 5 ఉంటే 5 బుక్ చేశాను. 5లో 4 ఆల్రెడీ నేను డిస్పాచ్ చేసేసాను. 1 ఈజ్ లెఫ్ట్ అండి, లాస్ట్ పీస్. సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ దే కెన్ బుక్. సో ఇదేంటంటే కంప్లీట్ గోల్డ్ లిక్ వచ్చేసింది చూడండి చైన్. సో మీకు చైన్ క్లారిటీ అనేది తెలుస్తుంది, రైట్? సో ఓన్లీ 1 సెట్ ఈజ్ లెఫ్ట్. ఇఫ్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ బై. సో కాస్ట్ వచ్చేసరికి 1800 ఓన్లీ, 1800. So if anyone interested they can book immediately and they can place the order. So this is the best price అండి. ఓన్లీ 1 అంటే 1 లెఫ్ట్ అండి, ఎక్కువ కూడా లేదు నా దగ్గర. సో కింద వచ్చేసరికి బీట్స్, మంచి బీట్స్ అండి ఇవి. చాలా బాగుంది చూడండి. సో నేను కొనుక్కున్నానని చెప్పాను కదా, సేమ్ ఇలాంటిదే కొనుక్కునిందండి. సో లాస్ట్ టైం యాక్చువల్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులో 4 పీసెస్ వచ్చాయి. ఆ 4 సోల్డ్ అవుట్. ఒకటి నేను పెట్టుకున్న 3 సోల్డ్ అవుట్. దెన్ అగైన్ రీస్టోర్ చేయించాను. రీస్టోర్లో 5 వస్తే 4 సేల్ అయిపోయాయి. ఒకటి లెఫ్ట్ అండి. సో ఎవరైనా కావాలి అనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకే, 1800. సో దిస్ ఇస్ అండి. ఎక్కువ నేను కుందన్ జ్యువెలరీస్ అయితే నేను ఎక్కువ స్టోర్ చేయనండి, రియలీ సారీ. బికాజ్ స్టాక్ ఉన్నంత వరకు లేటెస్ట్ కలెక్షన్స్ వస్తూ ఉంటుంది, మనకు తెలియదు ఎప్పుడు ఏదో వస్తున్నది. సో ఐ ట్రై, ఇఫ్ ఇట్ ఇస్ రీస్టోరింగ్ ఈస్ పాసిబుల్, ఐ ట్రై డెఫినెట్లీ. 1 more బ్యూటిఫుల్ ఐటమ్ అండి. వాయిస్ అస్సలు క్లియర్ అవటం లేదు. సో దిస్ ఇస్ స్క్రూ బ్యాక్ అండి. స్క్రూ బ్యాక్ ఆప్షన్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్. అండ్ దిస్ ఇస్ చేంజబుల్ అండి. చాలా బాగుంటుంది. సో మీ దగ్గర ఐ హోప్ చాలామందికి ఉంటుందేమో. సో సి, ఇందులో గ్రీన్, బ్లూ, పింక్ కలర్. సో ఇలా టోటల్ 3 కలర్స్ చేంజబుల్ వస్తుందండి. ఎలా అంటే ఇవి ఉన్నాయి కదండి, ఇలా స్క్రూ తిప్పేసి ఈ స్క్రూ పార్ట్ని ఓపెన్ చేసి ఇది సపరేట్ అయిపోతుంది. ఇలా సపరేట్ అయిపోతుంది, బయట వచ్చేస్తుంది. దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో స్టోన్స్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అండ్ 1 more థింగ్, మీరు ఇదే ఇయర్ రింగ్స్ని కోరల్స్లో కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. సైడ్స్లో కోరల్స్లో కూడా. మీకు కోరల్ ఇయర్ రింగ్స్ ఏమైనా లేవు, మీకు కోరల్స్లో కావాలి లుక్ అంటే కూడా నేను చేంజ్ చేసి ఇవ్వగలుగుతాను. బట్ ఇవి ప్రజెంట్ కాస్ట్ అయితే రెడీమేడ్ కదండి, ఇవి ప్రజెంట్ కాస్ట్ అయితే 350 రూపీస్. 350 బిలో 500 ఐటమ్కి షిప్పింగ్ ఛార్జెస్ పడుతుందండి. సో ఇఫ్ యూ వాంటెడ్ టు అడ్ టు ఎనీ అదర్ ఐటమ్ యూ కెన్. ఓకే, సో దిస్ ఇస్ సూపర్ ప్రెటీ ఐటమ్ అండి, చాలా బాగుంటుంది. సో స్క్రూ బ్యాక్ కాబట్టి మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. సో చేంజబుల్కి ఇయర్కి చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ, దిస్ వాజ్ వన్ ఆఫ్ ది హిటెస్ట్ కలెక్షన్ ఫర్ కైరా ఫ్యాషన్స్. వాయిస్ అస్సలు బాగాలేదండి, నేను ఎంత మాట్లాడదా, ఎంత స్టాప్ చేసుకుంటున్నా నా వాయిస్ ఇలా వెళ్ళిపోతుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ మీ. అండ్ 1 more ఐటమ్, ఇందులోనే ఇంకొక ఐటమ్ ఉందండి, దట్ ఈస్ ఓవల్ షేప్ అండి. సో ఈ ఓవల్ షేప్లో కూడా మీరు కోరల్స్ వేయించుకున్నా, లేదా మీకు నచ్చినట్టు కలర్స్ ఏమైనా కావాలి అంటే కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓవల్స్ కూడా చేంజబుల్ ఇలానే వస్తుందండి.
మీరు బుక్ చేసేటప్పుడు డ్రాప్ షేప్ కావాలా, ఓవల్ షేప్ కావాలా, ఏది కావాలో చెప్పారు అని అంటే దాన్ని బట్టి నేను బుక్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద ఓవల్ షేప్కి ఇలా నేను చేతిలో పెట్టి చూపించేస్తాను. సో మీకు ఈజీగా ఉంటుంది బుకింగ్కి. కాస్ట్ మాత్రం 350 అండి. 350 ప్లస్ షిప్పింగ్. మీకు కొత్త ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు. కారల్స్ అలా సైడ్స్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే సపరేట్ ఛార్జెస్ పడుతుందండి. అది మీరు పింక్ చేశారంటే నేను ఎస్టిమేట్ చేసి కాస్ట్ చెప్పగలుగుతాను. ఓకే, సో మేకింగ్కి బీట్స్ ఎన్ని పడతాయి అది కాస్ట్ చేయాలి కదండి. అట్ ద సేమ్ టైం చెప్పమంటే చాలా కష్టం అండి. మేకింగ్ ఛార్జెస్ నేను ఎక్కువ మోస్ట్లీ ఏం చేస్తానంటే ప్రైస్ తక్కువ చెప్తాను, లెటర్ ఆన్ ఆఫ్టర్ మేకింగ్ అది ఎస్టిమేట్ చేస్తే ఇంకా కాస్ట్ ఎక్కడో పోతుంది. సో దానివల్ల నేను లైవ్లో అయితే అస్సలు ప్రైస్ డీటెయిల్స్ కొన్ని ఐటమ్స్ చూపిస్తాను కదండి, ఆ ఐటమ్స్కి ప్లీజ్ మేకింగ్ ఛార్జెస్ ఎంత అని అడగండి. మీరు ఒకసారి నాకు పింక్ చేశారంటే నేను ఎస్టిమేట్ చేసి చెప్తాను నాకు టైం ఇచ్చారు అని అంటే. ఓకే, సో దిస్ ఇస్ 350 అండి. 350 ఎస్టిమేట్కి టైం పడుతుంది కదండి, ఎస్టిమేట్ చేసి ఏది కానీ చేయాలి. సో దిస్ ఇస్ డ్రాప్, దిస్ ఇస్ ఓవల్ షేప్, మీకు ఏది కావాలో బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు కలెక్షన్స్లో వెరీ షార్ట్ వీడియో ఐ నో, బట్ ఈరోజు కలెక్షన్స్లో ఇవే అండి. మరికొన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కైరా ఫ్యాషన్ యాక్సెసరీస్. అండ్ అలాగే బ్యాంగిల్స్ వెరీ న్యూ కలెక్షన్స్ వచ్చాయండి. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను బ్యాంగిల్స్ కలెక్షన్స్ పెట్టడానికి, బట్ ఈరోజు కలెక్షన్స్ అయితే ఇదే. కైరా ఫ్యాషన్ యాక్సెసరీస్ని ఫాలో చేస్తానండి. హ్యాండ్మేడ్ కలెక్షన్స్ అయితే ఆఫ్టర్ దివాళీయే మోస్ట్లీ ట్రై చేస్తానండి. బిఫోర్ దివాళీ అయితే నేను ఫుల్లీ ఆక్యుపైడ్ అండి. ఆర్డర్స్ కంప్లీట్గా ఆర్డర్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఏదైనా న్యూగా ట్రై చేస్తే నేను డెఫినెట్లీ మెసేజ్ చేస్తానండి. అండ్ షార్ట్ వీడియోస్ మటుకు అస్సలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి, ఎందుకంటే షార్ట్ వీడియోస్లో మోస్ట్లీ నేను ఏదైతే ఆర్డర్ డిస్పాచ్ చేస్తున్నానో అవి పెడుతూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కైరా ఫ్యాషన్ యాక్సెసరీస్. బాయ్. రియలీ సారీ ఫర్ మై బ్యాడ్ వాయిస్ అండి. బాయ్.